ఈ వారం ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలిస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు ద్వాదశంలో ఉన్నాడు, కేతువు షష్ఠంలో ఉన్నాడు. ఈ యథార్థమైన గ్రహ ఫలితాన్ని పరిశీలించి చూస్తే అధికారులతో సరి అయినటువంటి సమన్వయ విధానం ఉండదు, అనారోగ్య భయం కనిపించేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. మూలా నక్షత్ర జాతకులకి, ఉద్యోగస్తులకి, ఆ క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగులతో, అలాగే ఉద్యోగస్తులకి పై అధికారులతో సమన్వయం సరిగా ఉండక సమన్వయ లోపం కలిగే అవకాశం కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి అనారోగ్య భయం, నిజంగా అనారోగ్యం లేకపోయినా అనారోగ్య భయం హెచ్చుగా ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి యథార్థమైనటువంటి ఆనందం క్షణంలో మాయమయ్యేలా ఏదో వార్త వినిపిస్తూ ఉంటుంది. దైవపరంగా అయితే శ్రీ గణేశ స్తోత్రాన్ని పఠించడం మంచిది. దానపరంగా అయినట్లయితే వినాయకునికి ఇష్టమైనటువంటి గుడం అంటే బెల్లాన్ని దానం చేయడం చాలా మంచిది. ఈ రాశి వారు ఈ వారంలో మాత్రం ఎక్కువ మాట్లాడకుండా ఈ వారం మాత్రం మౌనంగా ఉండడం శ్రేయస్కరం.